హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఆగాకరకాయ టమాటా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని వీటిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని వీటిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలు యాడ్ చేసుకొని ఈ ఆనియన్ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కుక్ చేసుకున్న తర్వాత వీటిలో 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలో ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా కలిసేట్టు మిక్స్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న ఆగాకరకాయ ముక్కలు ఆ టమాటా గుజ్జు చక్కగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిపై మూత పెట్టి ఆగాకరకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆగాకరకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిన తర్వాత వీటిలో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆగాకరకాయ టమాటా ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.